ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మన మొబైల్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే విధానాన్ని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది నెక్స్ట్ మనీ. దీంట్లో వచ్చేసి మనం అన్లిమిటెడ్ ఇన్కమ్, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది మనకు భారతదేశంలో ఒక 35 ఇయర్స్ ఉంచుందండి. డైరెక్ట్ సెల్లింగ్లో మన యొక్క ఇండియాలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేసిస్లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్, ఒకటే కంపెనీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఒక్కటి మాత్రమే. అంతా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. ఎందుకంటే ఈ యొక్క కంపెనీ అనేది ఐటీ కంపెనీ. దీని గురించి టోటల్గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది. వెల్కమ్ ఆల్ లేటెస్ట్ ప్రజెంటేషన్. దీంట్లో వచ్చేసి మన యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మన మొబైల్ ద్వారా మనము ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ యొక్క యాప్ కనిపించడం జరుగుతుంది. అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనకు 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఈ యొక్క బ్రాండ్ మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ బిజినెస్ టు కస్టమర్ మోడల్లో ఉన్నాయి. కానీ మన యొక్క అప్లికేషన్ మాత్రం చూసినట్టయితే B2B మోడల్, బిజినెస్ టు బిజినెస్ మోడల్ అండి ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది. ఒక B2C మోడల్కు B2B మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే B2C మోడల్లో ఇక్కడ మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం. అక్కడ మనం ఎన్ని రోజులు వాడుకున్నా కస్టమర్గా మాత్రమే ఉంటాం. దాంతోపాటు అక్కడ ఎలాంటి అర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి కంపెనీలు ఇవ్వట్లేదు. అందుకని మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ టు బిజినెస్ మోడల్ కాబట్టి మనం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్గా అవుతున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకు లైఫ్ టైం ఆపర్చునిటీ, బిగ్ అర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. ఆ విధంగా మనం చూసినట్టయితే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది. దాంతోపాటు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో లైబిలిటీస్ ఉన్నటువంటి బిజినెస్, ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. నో ఫిజికల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్గా సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ అనేవి మనం నెక్స్ట్ మనీ ద్వారా వాడుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇన్స్టెంట్, దీంట్లో కనుక మీరు వర్క్ నచ్చినట్టు మీరు వర్క్ చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్గా మీకు పేమెంట్ ఫెసిలిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. వితిన్ ఆఫ్ సెకండ్స్లో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ అనేది అందుకే మనకు ఫాస్ట్గా గ్రో కావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అనేక రకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్, రకరకాల ఇన్కమ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్. మనం ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్, ప్రతి ఒక్కరికి యూజ్ ఉన్నటువంటి సర్వీసెస్. ఇక్కడ ఈ యొక్క బిజినెస్ అనేది పుషింగ్ బిజినెస్ కాదండి, పుల్లింగ్ బిజినెస్. దాంతోపాటు ఇక్కడ మనం టీమ్ మేనేజ్మెంట్ అనేది మనం మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. మన మీటింగ్స్ అనేది మొబైల్ ద్వారా వినొచ్చు. మన ట్రైనింగ్స్ అనేది మన మొబైల్ ద్వారా తీసుకోవచ్చు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకున్నటువంటి బిజినెస్. అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక బ్యూటిఫుల్ సిస్టమ్ ఉందండి. బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ యొక్క బిజినెస్ లో మనకి ఏదైనా మన లైఫ్ లో మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన యొక్క వచ్చే ఇన్కమ్ కావచ్చు, మన పేమెంట్ కావచ్చు, దాంతోపాటు మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఒక కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారండి. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా మనము ఈ యొక్క కంపెనీ యొక్క స్టడీ చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక కంపెనీ అనేది ఐటీ కంపెనీ అండి. ఈ యొక్క కంపెనీ 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది ఐటీ కంపెనీగా. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్‌లో. ఈ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించుకోవడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది కూడా అతి తొందరలోనే అవుతుంది. ఇది మనకు ఆర్‌బీఐ దగ్గర ఉంది ఫైల్. అదే విధంగా కంపెనీ యొక్క విజన్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. అదే దాంతో పాటు ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ మోడల్‌లో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ మనం దీంట్లో నెక్స్ట్ మనీలో తీసుకోవచ్చు. దాంతో పాటు వెల్తీ ఇండియా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి మనం ప్రతి వ్యక్తికి ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇస్తున్నాము. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీ చూసినట్టయితే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎంటిటీస్‌లో మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఒకవేళ గనక మనము ఒక్క రూపాయి పెట్టకుండా ఏ కంపెనీ అయినా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుందా? కానీ నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో మనం అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, మనకు ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, దాంతో పాటు AJIO.com, బాటా, టాటా, మంత్రా ఇవన్నీ సెక్టర్లలో మనము గ్యారంటీగా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఫ్రీ మెంబర్‌గానే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే ఒకవేళ కనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఎన్ని రకాలుగా బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. ఈ యొక్క మార్కెట్‌లో వచ్చేసి మనకు అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది. దాంతో పాటు మనకు హాట్‌స్టార్‌లో కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే అమెజాన్‌లో మనం ప్రైమ్ మెంబర్‌షిప్ చూసినట్టయితే ఫ్రెండ్స్ సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. దాంతో పాటు అక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. అదే విధంగా ఎలాంటి మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలు. దాంతో పాటు మనం ఈ నెక్స్ట్ మనీది గనుక చూసినట్టయితే ఇక్కడ లైఫ్ టైమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మనకు 1500కు 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. దాంతో పాటు ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. 1500 ఇస్తుంది కాబట్టి 1500 రూపీసే అవి ట్రాన్సాక్షన్‌లో వాడుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఫ్రీ గిఫ్ట్‌గా మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మీరు ఎంత మందికి మీరు జాయినింగ్ చేస్తే అన్ని ₹50 మీకు రివార్డ్ పాయింట్స్ రూపంగా వస్తాయి. ఈ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ వాడుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు అని చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము రీచార్జ్ సెక్షన్‌లో చేసుకుంటున్నాము. టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం.
అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనము బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, ఓయో హోటల్స్ చూసినట్టయితే ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్ సెక్షన్‌లో మనకు ఆన్‌లైన్ షాపింగ్ ఇది మన షాపింగ్. దీంట్లో 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకిక్కడ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. దీంట్లో ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్‌లో ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు మనకు లైఫ్ టైమ్ గ్యారంటీగా సేవింగ్ అవుతుంది. అదే విధంగా మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేది 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. పార్ట్నర్‌షిప్ అంటే ఎంత మందిని మనం జాయినింగ్ చేస్తే అంతమంది పైన మనకు గ్యారంటీగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 1770 మనం ఒక్కసారి పే చేసినందుకు లైఫ్ టైమ్‌గా లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే 1500 అనేది జీఎస్టీ వెళ్తుంది. 270 రూపీస్ అనేది 270 అనేది జీఎస్టీ వెళ్తుంది. 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. ఈ యొక్క అమౌంట్ పే చేసినందుకు ఎన్ని రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇస్తుందని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకు సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో మనకు సేవింగ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అది బాగుంది, ఇది బాగుందని చెప్తున్నాం. అక్కడ మనకి ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీలు చూసినట్టయితే ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎంతమందికి చెప్తే అంతమంది పైన మనకు బెనిఫిట్ వస్తుంది. అదే విధంగా రీపర్చేస్ ఇన్‌కమ్ కావచ్చు, టీమ్ రాయల్టీ కావచ్చు, కంపెనీ రాయల్టీ, లీడర్‌షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ఫ్రెండ్స్ ఇన్ని రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. దీంట్లో మనం ఒక్కొక్కటి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది. సెకండ్ పాయింట్ అనేది మనకు రిఫరల్ ప్రోగ్రామ్. మీరు డైరెక్ట్‌గా ఎంత మందికి రిఫర్ చేస్తే అంతమంది పైన 20% అంటే 1500 పైన 20% అంటే రూ. 300 మనకు ఇన్‌స్టంట్‌గా వచ్చేస్తుంది. ఈ యొక్క వచ్చిన ఇన్‌కమ్ ఏదైతే ఉందో మనం డైరెక్ట్ బ్యాంకు తీసేసుకోవచ్చు. మీరు 5 మందికి చెప్పారంటే మీకు అక్కడ 1500 వచ్చేస్తుంది. అది మీరు డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. అదే విధంగా అక్కడ ఐఎంపీఎస్ కావచ్చు, నెఫ్ట్ కావచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యేస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే రిఫర్ అండ్ అర్న్‌తో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది. ఇక్కడ హెల్ప్ చేసినట్టయితే మీరు ఫస్ట్ లెవెల్ తీసుకొచ్చిన వాళ్ళపైన 20% వస్తుంది 300. దాంతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టయితే 2% రూ. 30. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకు హెల్ప్ చేస్తే రూ. 45. ఈ విధంగా మనకు థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్ లెవెల్‌లో 6% రూ. 90, సెవెంత్ లెవెల్‌లో 7% రూ. 105, ఎయిత్ లెవెల్‌లో 8% రూ. 120, నైన్త్ లెవెల్‌లో 9% రూ. 135, 10థ్ లెవెల్‌లో 10% రూ. 150 వస్తుంది. ఇది మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో మన ఇన్‌కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా కంపెనీ వర్కౌట్ అండి. కంపెనీ మనకు కోటాను రూపాయలు ఏ విధంగా ఇస్తుంది? కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా? అని చూసినట్టయితే ఈ యొక్క రూ. 1500 ఇన్‌స్టంట్‌గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఒక 1000, ఒక 100, రూ. 10. దాంతో పాటు అక్కడ మనం చూసినట్టయితే ఇంకొక 6% అనేది నైట్ రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. అదే విధంగా ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఈ విధంగా కంపెనీ వర్కౌట్ అండి. కంపెనీ మనకు డబ్బులు ఏ విధంగా ఇస్తుంది. ఈ యొక్క ఇన్‌కమ్ టోటల్‌గా వచ్చేసి మీరు 5 మందిని తీసుకొస్తే 1500, వాళ్ళ ద్వారా 25 అయితే 750, వాళ్ళ ద్వారా 125 అయితే 5600. ఈ విధంగా ఈ యొక్క టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి 178 సీఆర్ అండి. 178 కోట్లు సంపాదించుకునే అవకాశం. నమ్మశక్యం కానటువంటి ఇన్‌కమ్ ఫ్రెండ్స్. నవ్వొస్తుంది ఇన్‌కమ్. ఈ యొక్క ఇన్‌కమ్ చూస్తే 178 కోట్లు. కంపెనీ టర్నోవర్ కాదండి. మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది.
దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, ఈ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూసినట్టయితే మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ఇన్‌కమ్‌లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. ఇక్కడ లెర్న్, డూ, టీచ్. మీరు నేర్చుకోవాలి. మీరు ప్రాక్టికల్‌గా చేయాలి. అప్పుడే చెప్పాలి. దాంతో పాటు ఇక్కడ మనకు రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్. ఎక్ మన అండర్‌లో ఎవ్వరు ఎక్కడ రీచార్జ్ చేసుకున్నా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ యొక్క ఇన్‌కమ్‌లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనం జియో తీసుకుందాం ఫ్రెండ్స్. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు వాళ్ళు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. ఒక టీమ్‌ను క్రియేట్ చేశారు. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మనకు టీమ్ సైజ్ ఒక 1,00,000 టీమ్ సైజ్ అనుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి ఇన్‌కము ఒక టోటల్‌గా ఒక్క రీచార్జ్ సెక్షన్‌లో చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒక్క ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అనుకుంటే దాంట్లో వచ్చేసి మనకు ఒక ₹200 మనం రీచార్జ్ అనుకుంటే ఫ్రెండ్స్ 400 రీచార్జ్ పైన మనకొచ్చే ఇన్‌కమ్ 2% అంటే రూ. 8. ఈ యొక్క రూ. 8 టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. దాంట్లో 25% డివైడ్ చేస్తే రూ. 2,00,000. 2,00,000 నువ్వు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే 20,000 ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే మనం అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్నాం. అక్కడ మనకు క్యాష్ బ్యాక్ రావట్లేదు. కానీ ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో చేస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ వస్తుంది. టాటా స్కై కావచ్చు క్యాష్ బ్యాక్. ఇన్ని సెక్టార్‌లలో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని సెక్టార్‌లలో వస్తే పర్ మంత్ 1,00,000 ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని సెక్టార్‌లలో మనకు నెలకు రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మనం 100% యూజ్ చేసుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఒక్క రూపాయి కూడా డిడక్షన్ కాదు. 100% మనం ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? ఆఫ్టర్ 10 లెవెల్ కూడా మన టీమే కదా! యెస్. అది కూడా మన టీమే. కాబట్టి ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంటుంది. ఒక టీమ్ రాయల్టీ మనకి ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మెంబర్స్ చేసినట్టయితే దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే సిల్వర్ రాయల్టీ వస్తుంది. 1500 పైన 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన 5 మందిని గనుక మీరు సిల్వర్ చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. 2% 1500 పైన రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ గోల్డ్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ రాయల్టీ ఎంత వస్తుంది అని చూసినట్టయితే 3% వస్తుంది. 1500 పైన రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్. ఒక క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే మనకు మన డౌన్‌లైనే కాదు కంపెనీలో ఎవ్వరు ప్రైమ్ మెంబర్ అయినా 1% వస్తుంది. క్రౌన్ డైమండ్. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ 9,00,000 ఫ్రెండ్స్. అంటే ఒక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ 9,00,000 అంటే ఒక 3 నెలలకు 9,00,000 అంటే ఒక నెలకు రూ. 3,00,000. ఈ ఇన్‌కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి కండిషన్ పెట్టకుండా ఇస్తుంది కంపెనీ. కొన్ని కంపెనీలలో మనకు రైట్ కాలేదని, లెఫ్ట్ కాలేదని కండిషన్స్ పెడతారు. సీలింగ్ ఏస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి సీలింగ్ లేదు. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు. సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. డైరెక్ట్‌గా మీకు బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ డే వస్తుంది.
హెల్ప్ టు 5 కంప్లీట్ 5. ఆ విధంగా దీంట్లో కూడా మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. మనకు ఇది కూడా మనము బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 9-12 తర్వాత లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే మీకు గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25, 125 గనుక చేసినట్టయితే ఇక్కడ మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఒకవేళ గనక అది మిస్ అయినా లైఫ్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5, 25, 125, 625 ఎప్పుడు చేసుకున్నా దుబాయ్ ప్రోగ్రామ్ అనేది గ్యారంటెడ్. అదే విధంగా కంపెనీ పరంగా మనకి ఏం హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే, ఏం సపోర్ట్ చేస్తుందని చూసినట్టయితే, ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపి ఆఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనం అవిటెక్కిన అటెండ్ కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉంది మనకు దివాళీ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. దివాళీ లోపు మీరు 5 మందిని చేస్తే మీకు సిల్వర్ కాయిన్ ఉంది. 10 మెంబర్స్‌ని చేస్తే గోల్డ్ కాయిన్ ఉంది. మీరు 5, 25 చేస్తే స్పెషల్ ఆర్‌టిపి ప్రోగ్రామ్ ఉంది. స్పెషల్ రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ అప్లై నుంచి డైలీ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మీరు వినండి, మీ యొక్క జూనియర్స్‌ను అటెండ్ చేయించండి. దాంతో పాటు ఇక్కడ మనము విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మీరు ఫ్రీగా సైన్ అప్ అయినా మనం అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి రూ. 16,731 బెనిఫిట్ అవుతుంది. మనం ఎలాగో చేస్తున్నాం షాపింగ్స్. అదే గనుక మనం దీని ద్వారా చేసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తది. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీలో సైన్ అప్ ప్రాసెస్ ఏంటి? ఈ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అనేది మీరు కొత్త వాళ్ళన్నట్టయితే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన క్లిక్ చేయండి. మీరు సైన్ అప్ చేసుకోవాలి అనుకుంటే మీకు నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. రిఫరల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేయండి. అది వాళ్ళదేనా కాదా? వాళ్ళ పేరొస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. అది వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. థర్డ్ స్టెప్‌లో, ఫోర్త్ స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్‌లో నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఉంది గదా! ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. మీరు సైన్ అప్ అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. క్లిక్ చేసేసి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసి ఇక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్‌డేట్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు దీంట్లో నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు అక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేయండి. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి రూ. 1770 కాబట్టి అక్కడ 70 పైన క్లిక్ చేసి యాడ్ మనీ చేయండి. ఆ తర్వాత అక్కడ మీకు పేయూ మనీ, ఐసీఐసీ పే అని వస్తుంది. ఐసీఐసీ పే పైన క్లిక్ చేయండి. మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా, ఫోన్ పేనా, పేటీఎమా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీరు అక్కడ డెబిట్ కార్డ్ ద్వారా చూసినట్టయితే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్‌కు బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. వాలెట్‌లోకి అమౌంట్ వచ్చిన తర్వాత మీరు అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క పాన్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతుంది. నామినీ పేరు, నామినీ ఏజ్ అడుగుతుంది. నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఏరియా, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ డబుల్‌లో క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది కంగ్రాచ్యులేషన్ అని. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు? మన నెక్స్ట్ మనీలో వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు అతని యొక్క జూనియరే మన సుభాష్ సార్ గారు. మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదే విధంగా నా యొక్క సీనియర్ దీంట్లో సీఎన్ చారి గారు.
దాంతో పాటు నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో సిల్వర్ స్టార్ అచీవర్ అండి. ఈ యొక్క వీడియో విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా మీ యొక్క నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క బ్యూటిఫుల్ అవకాశాన్ని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం ద్వారా మీకు అవసరం ఉంటే మీరు నాకు కాల్ చేయండి. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. డాడీ